భూకంపం ఉత్తరాది రాష్ట్రాలను వణికించింది. రెక్టర్ స్కేల్పై తీవ్రత 7.1గా నమోదైంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూమి కంపించింది. బీహార్లోని కొన్ని జిల్లాలు భూప్రకంపనలు వచ్చాయి. చైనా, నేపాల్, బంగ్లాదేశ్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. నేపాల్లోని గోకర్ణేశ్వర్ను భూకంపం కేంద్రంగా గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నేపాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. నేపాల్ టిబెట్ సరిహద్దు లబూచేకు 93 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టుగా గుర్తించారు. సో ఈ భూకంపం కారణంగా నేపాల్లో తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు నష్టానికి సంబంధించినటువంటి ఎలాంటి రిపోర్ట్స్ ఏవి కూడా రాలేదు. సో యుఎస్జిఎస్ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం 6:35 ఈ తెల్లవారుజామున 6:35 ఇది నేపాల్ టిబెట్ సరిహద్దులో సంభవించింది. సో ఆ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఏదైనా నష్టం జరిగిందో దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా అధికారులు ఆరాధిస్తున్నారు. సో నేపాల్ టిబెట్ సరిహద్దులో ఈ భూకంప కేంద్రం ఉండడంతో దీని యొక్క ప్రభావం ఇటు ఉత్తరాది పైన కూడా పడింది. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా కొంత భూ ప్రకంపనలు సంభవించాయి. సో తెల్లవారుజాము కావడంతో ప్రజలు పెద్దగా ఈ ప్రకంపనలు గుర్తించలేదు.